నమస్తే జయ. రమ్ గారు మనము స్వయం పాకం ఇస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని కొన్ని రోజుల్లో ఇవ్వాలి అని కూడా అనుకుంటుంటాం. చాలా పండుగలప్పుడు కూడా ఈ పలానా రోజు స్వయం పాకం ఇవ్వాలి అనేసి అంటాం కదా! ఏమేమి వస్తువులు ఇవ్వాలి? ఎవరికివ్వాలి? ఇలాంటి ప్రత్యేకమైన నియమాలేమన్నా ఉన్నాయా? సాధారణంగా స్వయం పాకం అనేది బ్రాహ్మలకి ఇచ్చేది జయ. బ్రాహ్మణుడు అంటే సంధ్యావందనం చేసుకునేవాళ్ళు. కొంచెం మంత్రోపదేశం ఉన్న వాళ్ళకి హ్మ్. ఇస్తే, హ్మ్. ఈ స్వయం పాకాలు అవి ఎప్పుడు ఇస్తారు? సాధారణంగా పెద్దలకి పెట్టుకున్న రోజున యెస్. స్వయం పాకం ఇస్తారు. అవునండి. ఈ పెద్దలకి పెట్టుకోవటం అంటే ఇంట్లోనే తిథి తద్దినం అంటే ఏమన్నా ఆబ్దీకం జరిపేటప్పుడు స్వయం పాకం ఇవ్వక్కర్ల, భోజనం పెట్టుకుంటాం. భోక్తల్ని పిలిచి తిథి నాడు ఈనాడైతే ఆబ్దికం జరుపుకుంటారో దాని ప్రకారం చేసుకుంటారు. వాళ్ళకి స్వయం పాకం ఇవ్వటం విధానం అవసరం లేదసలు. ఓకే. అలా కాకుండా మనకి తిథులు తెలీవు. మన తాత, తండ్రులు గతించిన తిథులు తెలీవు. ఆ! కానీ ఎవరికైనా వాళ్ళ పేరుతోటి ఇవ్వాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఎలా ఇవ్వచ్చంటే సంక్రమణాలు ప్రతి నెల రవి సంక్రమణం జరుగుతుంది కదా! అవునవును. ఆ సంక్రమణాల్లో, అమావాస్యలో ఈ 2 రోజుల్లో ప్రత్యేకంగా మనం స్వయం పాకం ఇవ్వవచ్చు. హ్మ్. ఈ 2 ప్రత్యేకమైనవి. ప్రతి నెల వీటితో కూడా. పాటు ప్రతి నెల కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు తిథి ఏదో ఒక నెలలో చనిపోయారు ఒకళ్ళు. ప్రతి మాసికాలు పెట్టే విధానం ఉన్నవాళ్ళు వాళ్ళు రకాలుగా వాళ్ళు పెట్టేసుకుంటారు కదా! కొన్ని జాతుల్లో మాసికాలు పెట్టుకునే పద్ధతి ఉంటుంది. బ్రాహ్మణులకి ఉంటుంది. వైశ్యులు కూడా అలా పెట్టుకుంటారు. అవును. ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఇదే తిథి ప్రకారం పెట్టే పందా ఉండదసలు. అవునవును. ఉండనప్పుడు ఏం చేస్తారు మామూలుగా పెద్దల రోజులుంటాయి. మహాలయ పక్షాలుంటాయి గదా! పితృపక్షాలని చెప్తాం మనం. అవునవును. అవును. భాద్రపద మాసంలో వస్తాయి. అప్పుడు పెట్టుకోవచ్చు. హ్మ్. అందులో మహాలయ అమావాస్య నాడు పెట్టుకోవచ్చు. ఆ! తిథి తెలిసి ఉంటే. ఉంటే. తిథి తెలిస్తే ఆ మొత్తం 15 రోజుల్లో ఆ తిథి నాడు స్వయం పాకం ఇవ్వచ్చు. స్వయం హ్మ్. పాకం ఇచ్చి తర్పణాలు విడిచిపెట్టడం, స్వయం పాకం ఇవ్వటం చేస్తారు. అలా ఆ అన్ని రోజులు మనకు తెలీదు, చేత కాదు. మనకి తిథులే తెలియవు. అమావాస్య నాడు విశేషం. హుహు. మహాలయ అమావాస్య నాడు స్వయం పాకం ఇవ్వటం చాలా అంటే చాలా 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 మంచిది. ఓకే. ఇదొక దీంతో పాటు పద్ధతి. మకర సంక్రమణం. సంక్రమణాలు ఉంటాయి. మకర సంక్రమణం లాగానే ప్రతి నెల రవి సంక్రమణాలు ఉంటాయి. సంక్రమణాల్లో కూడా ఇచ్చుకోవచ్చు. ఆ! ఏ దీనివల్ల ఏంటంటే కొన్ని గ్రహశాంతులు అవుతాయని చెప్తారు. కొన్ని రకాలుగా పితృదేవతల కోసం ప్రీత్యర్థం కూడా ఇస్తారు. ఇవ్వవచ్చు. ఓకే. ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఏంటంటే విస్తరాకు, అరిటాకులో కాదు, ఆ! విస్తరాక. విస్తరాకులో బియ్యము, పప్పు, ఉప్పు, నూనె, చింతపండు, బెల్లము, తర్వాత తోటకూర, ఆకుకూర, హుహుహు. కొన్ని దుంపలు, హ్మ్. ఇవి ఇస్తే సరిపోతుంది. ఓకే. ఒక ఆహారానికి సరిపడా ఆవాలు కూడా కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఆవాలు కూడా ఇప్పిస్తారు. దీన్ని మోయనివ్వటం అంటారు. మోయను ఇవ్వటం. హుహు. సొరకాయ ఇస్తారు. ఆహా! తోటకూర మస్ట్ అండ్ షుడ్‌గా చెప్తారు. ఆహా! ఇవేంటంటే ఈ పుచ్చుకోవటం వల్ల వీళ్ళేం చేస్తారు, బ్రాహ్మణులు గనక తీసుకుంటే నిత్యము సంధ్యావందనం చేసుకుంటారు కాబట్టి మన నుంచి వాళ్ళకి సంక్రమించినటువంటి ఈ గ్రహాల తాలూకు శాంతిని జరపడం కోసం ఇస్తాం కదా! అవును. దాని ప్రభావం నుంచి వాళ్ళు బయటపడిపోగలుగుతారు. హుహు. మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడాం. మనం ఒకళ్ళకి దానం ఇస్తే వాళ్ళేం చేస్తారు? వాళ్ళకెళ్ళిపోయినట్టు కదా! ఆ! అని అడుగుతారు. వాళ్ళకెళ్ళిపోయినట్టు కానీ, హ్మ్. లేకపోతే మన వల్ల వచ్చే ఇబ్బందులు వాళ్ళకేమన్నా వస్తాయా అని వస్తాయా? కానీ. ఆ! అడిగాం గదా! ఇప్పుడు వాళ్ళేం చేస్తారు? నిత్యం త్రికాల సంధ్యావందనం చేసుకుంటారు. అవును. గాయత్రి ఆరాధన, గాయత్రి ఉపాసనతోటి అది వదిలేస్తుంది. ఓకే. ఆహా! ఓ వాళ్ళని పట్టుకోదది. ఆ! ఓన్లీ బ్రాహ్మిన్స్‌కే ఇవ్వాలా అందుకని రమ్మగారు? బ్రాహ్మణులకి ఇవ్వాలన్న నియమం పెట్టిందే అందుకు. ఆహా! వారికి మాత్రమే. వాళ్ళు మోయగలుగుతారు దీన్ని. మన గ్రహాల తాలూకు ఇబ్బందిని వాళ్ళు మోయగలుగుతారు. మోయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు దాన్ని కడిగేసేందుకు అవకాశం ఉంది. వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు అలా ఎలా పోతుంది అని నువ్వు అడుగుతావనుకుందాం. మరి ఇస్తే పోతుందని నువ్వెలా నమ్మావు? యెస్. నువ్వు ఇస్తే మనకి మన తాలూకు గ్రహశాంతి కలుగుతుందని నువ్వు నమ్మినప్పుడు, దానిని వాళ్ళు కడిగేసుకోగలరని కూడా నువ్వు నమ్మి తీరాలి. యెస్. ఇదుంటే, అంతే. ఇదుంటే ఇది కూడా ఉంటుంది అంతే గ్యారంటీగా. గదండీ! నమ్మాలి మనం. సంధ్యావందనం చేసుకుంటారు. అలా మోయిన్ తీసుకున్న రోజున సంధ్యావందనం ఎక్కువ చేసుకుంటారు. గాయత్రి ఎక్కువ చేస్తారు. సహస్ర గాయత్రి చేస్తారు. త్రికాల సంధ్యావందనంలో 3 సార్లు గాయత్రి చేసుకుంటారు. వాళ్ళు దాన్ని కడిగేసుకునే విధానం వాళ్ళకి తెలుసు. హ్మ్. అందుకని ప్రత్యేకంగా బ్రాహ్మణులకి ఇవ్వాలి అన్నది సాధారణ నియమం. హుహు. ఇక దీంట్లో ఇస్తాం. దీంతో పాటు వస్త్రం ఇవ్వచ్చు ఒకవేళ మీరు ఇవ్వదలుచుకుంటే. హ్మ్. అవకాశం ఉంటే. ఓకే. లేకపోతే ఏమీ లేదు. ఇంతే. హుహు. ఇందులో ఇలా ఇచ్చేటప్పుడు కూష్మాండం, గుమ్మడికాయ ఇవ్వచ్చు. చాలా మంచిది. హ్మ్. ఇవ్వగలిగితే గనక. అది కూడా
వెళ్ళిపోతుంది. దీంతో పాటు ఒక రాగి చెంబు ఇవ్వచ్చు. మంచినీళ్ళు తాగే పాత్ర కూడా మోయిన్‌లో ఇవ్వచ్చు. ఇవ్వకపోయినా పర్వాలేదు. మన ఇష్టం. మీ ఓపిక. అదే అదే. ఒక రాగి చెంబు, ఒక గుమ్మడికాయ అవి కూడా ఇవ్వచ్చు. మోయిన్ ఇవ్వడానికి మంచిది. ఓహ్! ఇప్పుడు పొత్తర్లు 3 పొత్తర్లు ఇస్తారు కొన్ని చోట్ల. అవును. మా ఫ్రెండ్ నిర్మల అని ఉండేవారు. తన వల్లే ఈ పొత్తర్ల పేరు తెలిసింది నాకు. హుహు. ఇప్పుడు లేరు. నాకు చాలా ఇష్టం. తనతోటి మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేది. సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే. అయితే ఈ దేవాలయంలో 3 పొత్తర్లు ఇచ్చాము. పొత్తర్లు ఇవ్వాలని పిల్లల పుట్టినరోజులప్పుడు కూడా స్వయం పాకం ఇవ్వచ్చు. ఆహా! పుట్టినరోజులంటే డేట్ కాదు. మీకు తిథి తెలిసుంటే ఆ! ఆయుష్ హోమాలు చేస్తారు మామూలుగా. ఆయుష్ ఆహా! హోమం చేసుకునే పద్ధతి ఉంది. ఆ! భర్త తిథి నక్షత్రం కలిసొస్తే నక్షత్రం నాడు కానీ, పుట్టిన నాటి తిథి నాడు కానీ ఆయుష్ హోమం చేసుకోవచ్చు. హ్మ్. ఆయుష్ హోమం చేయలేని వాళ్ళు ఏదైనా ప్రత్యేకంగా చేద్దామనుకుంటే స్వయం పాకం ఇచ్చినా కూడా ఈ పిల్లల పేరుతోటి ఇస్తే వాళ్ళ నక్షత్రము అది చెప్పి ఇస్తే వాళ్ళే చెప్తారు మనకి. హుహు. ఏ పురోహితుడైతే ఇవి తీసుకుంటున్నారో చెప్తారు కదా, సంకల్పం ఏమేంటో? చెప్పించి పిల్లలతోటి ఇప్పించామనుకో, అప్పుడు కూడా పిల్లలకి ఏదైనా గ్రహ దోషాలు ఉంటే అవన్నీ తగ్గుతాయి. అవకాశం ఉంటే ఇవ్వచ్చు. తప్పకుండా ఎప్పుడు రమ్మని. కావాలంటే అప్పుడు చేయటం అంటే మామూలు రోజుల్లో చెయ్యరు. దీన్ని ఇలా చేస్తే ఒక నియమం ప్రయోజనం ప్రకారం. ఆ! ఆ! ప్రయోజనం ఉంటుంది. ఆ! ఒకవేళ ఇలా కాదు, నేను వీళ్ళకి ఇవ్వను, వాళ్ళకైతే నేను ఇవ్వను అని అనుకుంటే మీరు ఎవరికి ఏ దానం చేసినా దానికి ఫలితం ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకమైన సంపుటిలాగా చెప్పబడింది కాబట్టి దీని ప్రయోజనం ఒకటి. అట్లా కాదు, నువ్వెవరో వాచ్‌మెన్ ఉన్నాడు, లేదా ఏదో కడగడానికో, తుడవడానికో పనివాళ్ళు వస్తారు. వస్తారు కదా! వాషర్లు వాళ్ళు వీళ్ళు బోలెడంతమంది బట్టలు ఉతికే పెట్టేవాళ్ళొస్తారు. బాత్రూములు కడిగేవాళ్ళొస్తారు మన ఇళ్ళకి. వాకిళ్ళల్లో కనపడతారు. వాకిళ్ళు ఊడుస్తూ కనిపిస్తారు. వాళ్ళకు కూడా మీరు గోధుమ పిండిస్తే రవికి శాంతి. గోధుమలు ఇవ్వచ్చు, గోధుమ పిండి ఇవ్వచ్చు, మంచిది. వాళ్ళు చేసుకొని తింటారు కదా! దాని ఫలితం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. స్వయం పాకంగానే మీరు ఇవ్వకపోయినా కూడా ఇతరులకి సహాయం చేసే విధానాన్ని అలవరుచుకోండి ఇట్లా. హ్మ్. హ్మ్. కందిపప్పు ఇవ్వచ్చు, మినపప్పు ఇవ్వచ్చు, పెసలు, శనగలు ఇవ్వచ్చు. చిరుధాన్యాలు ఆసక్తిగా తింటారు. జొన్నలు అవి ఆహారానికి ఉపయోగపడతాయి. ఆహారానికి ఉపయోగపడే ఏ ఏ వస్తువైనా. వస్తువునైనా సరే ఇచ్చేటప్పుడు లోభంగా ఇంత ఇవ్వబోకండి. కేజీ ప్యాకెట్, 2 కేజీల ప్యాకెట్ ఒక ఆ! 2 రోజులు, 3 రోజులు ఒక పూట వండుకుంటే ఇంటిల్లి పాది తినేలాగా. బావుంది కదా! మంచి ఆలోచన. చాలా మంచి ఆలోచనండి. మీరు స్వయం పాకంగా పద్ధతి ప్రకారం పూర్వకాలం నుంచి మన ఇళ్లలో వచ్చిన విధానం, మన ఏమంటారు సొసైటీలో చెప్పబడే విధానంగా కాకపోయినా కూడా హ్మ్. సొసైటీలో కొంతమందికి ఉపయోగపడే విధానంగా అయినా దాన ప్రక్రియని అలవర్చుకోండి. అలవర్చుకోండి. ఇది ఈ ఇవ్వటం అనేది మనకి ఒక రకంగా కాదు 100 రకాలుగా ఉపయోగపడుతుంది. ఎక్కువై పారేయద్దు, మన ఇంట్లో పాతబడింది ఇచ్చేసి మేము ఇచ్చామని చెప్పకండి. ఆ! మన ఇంట్లో మిగిలింది ఇచ్చి ఇచ్చామని చెప్పామంటే రౌరబాది నరకాలు పట్టుకుంటాయమ్మా మనని. హ్మ్. మిగిలిపోయింది పెడితే పెట్టినట్టు కాదు, నువ్వు ప్రత్యేకంగా తీసుకొచ్చి పెడితే పెట్టినట్టు. మిగిలింది నువ్వు పారేయకుండా వారేస్తావు అంతే. అంతే. అంతే కదా! అది దానం కిందకి రాదు. హ్మ్. అంటే దానమే అంత అద్భుతమైన ఫలితాన్ని ఏమి ఇవ్వదు అది. జాగ్రత్తగా చేయండి ఇలాంటివి చేసేటప్పుడు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.